కూడా కలకత్తాలోని బారానగర్లో. ప్రార్థనా సమాజ్ 1869లో బాంబేలో ఆత్మారాం పాండురంగ నాయకత్వంలో ఈ సంస్థ ప్రారంభించబడింది. సో ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారంటే ఆత్మారాం పాండురంగ. ఎక్కడ? బొంబాయిలో. ఎంజి రన్నడే, ఆర్జి భండార్కర్, పండిత రామాబాయి మొదలగు వారు ఇందులో ముఖ్యమైన సభ్యులు. ఎవరెవరు? రన్నడే, భండార్కర్, పండిత రామాబాయి ఇందులో ముఖ్యమైన సభ్యులు. ఈ సంస్థ వర్ణ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించింది ప్రార్థనా సమాజ్. స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించింది ప్రార్థనా సమాజ్. ఈ సంస్థ యొక్క పత్రిక సుబోధ. ప్రార్థనా సమాజ్ యొక్క మత ప్రచారకుడుగా ఎస్పి ఖేల్కర్ పనిచేశాడు. ఎవరు? మత ప్రచారకుడు ప్రార్థనా సమాజానికి ఎస్పి ఖేల్కర్. ప్రార్థనా సమాజం అస్థిక పద్ధతిలో మొదటి వివాహం 1870లో జరిపింది. సో ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారంటే ఆత్మారాం పాండురంగ. ఎక్కడ? బొంబాయిలో. ఎప్పుడు? 1869లో. ఇందులో ముఖ్యమైన సభ్యులు ఎవరంటే రన్నడే, భండార్కర్, పండిత రామాబాయి. ఈ సంస్థ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించింది. స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించింది. ఈ సంస్థ యొక్క పత్రిక సుబోధ పత్రిక నడిపింది ఎవరంటే ప్రార్థనా సమాజ్. ఈ ప్రార్థనా సమాజ్ యొక్క మత ప్రచారకుడు ఎవరంటే ఎస్పి ఖేల్కర్. ప్రార్థనా సమాజ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలు ఏంటి? ఈ సమాజానికి సంబంధించి భగవంతుని ఆరాధన వల్ల సుఖాలు కలుగుతాయి. మానవులందరూ సోదరులుగా ఉండాలి. విగ్రహారాధన చేయకూడదు. భగవంతుడు ఒక్కడే, అతనే విశ్వాన్ని సృష్టించాడు. ఏంటంటే భగవంతుని ఆరాధన వల్ల సుఖాలు కలుగుతాయి. మానవులందరూ సోదరులుగా ఉండాలి. విగ్రహారాధన చేయకూడదు. భగవంతుడు ఒక్కడే, అతనే విశ్వాన్ని సృష్టించాడు. నెక్స్ట్ మహాదేవ గోవింద రనడే. మహారాష్ట్రలో సంఘ సంస్కరణ ఉద్యమానికి మూల పురుషుడు. ఎవరంటే మహాదేవ గోవింద రనడే. హిందూ ప్రకాష్ అనే ఆంగ్ల మరాఠా పత్రికకు సంపాదకుగా పనిచేశాడు. మహాదేవ గోవింద రనడే ఏ పత్రిక సంపాదకుగా పనిచేశాడంటే హిందూ ప్రకాష్. ఏ పత్రిక పేరు? హిందూ ప్రకాష్. గణేష్ వాసుదేవ జోషి స్థాపించిన సార్వజనిక సభా కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నాడు. ఏ సభ అంటే సార్వజనిక సభ. ఈ సార్వజనిక సభను స్థాపించిన ఎవరంటే గణేష్ వాసుదేవ జోషి. ఎవరు? గణేష్ వాసుదేవ జోషి. 1887లో భారత జాతీయ సాంఘిక సభను స్థాపించాడు. 1887లో భారత జాతీయ సాంఘిక సభను స్థాపించిన ఎవరంటే మహాదేవ గోవింద రనడే. దీన్ని భారత జాతీయ సాంఘిక సభ స్థాపించాడు. భారత జాతీయ సాంఘిక సభ స్థాపించిన ఎవరంటే మహాదేవ గోవింద రనడే. ఇతను 1884లో దక్కన్ విద్యా సంస్థను స్థాపించాడు. నెక్స్ట్ పండిత రామాబాయి సరస్వతి. ఎవరు? పండిత రామాబాయి సరస్వతి పూనాలో మహిళా ఆర్య సమాజాన్ని స్థాపించింది. స్థాపించిన ఎవరంటే పండిత రామాబాయి. ఎక్కడ? పూణేలో మహిళా ఆర్య సమాజాన్ని స్థాపించింది. ఈమె స్థాపించిన సంస్థలు శారదా సదన్. దేని కొరకు అంటే వితంతుల కొరకు. ఎక్కడ? ముంబైలో స్థాపించింది. పండిత రామాబాయి స్థాపించిన సంస్థ ఏంటి? శారదా సదన్. ఎవరి కొరకు? వితంతుల కొరకు. ఎక్కడ? ముంబైలో స్థాపించింది. ఇంకోటి ముక్తి సదన్. ఇది దేని గురించి అంటే కరువు బాధితుల కొరకు. ఎవరి గురించి? కరువు బాధితుల కొరకు. ముక్తి సదన్ ఎవరి గురించి? కరువు బాధితుల కొరకు. శారదా సదన్, ముక్తి సదన్, మహిళా ఆర్య సమాజం. పండిత రామాబాయి సరస్వతి ప్రధానంగా స్థాపించిన ఏంటంటే మహిళా ఆర్య సమాజం, శారదా సదన్, ముక్తి సదన్. ఈమె శూద్రులైన బిపిన్ బిహారీదాస్ మెఢాలిని వివాహం చేసుకుంది. ఎవరిని? బిపిన్ బిహారీదాస్ మెద్విని వివాహం ఆడింది. యువ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించిందంటే హెన్రీ డెరిజియో. యువ బెంగాల్ ఉద్యమాన్ని స్థాపించింది ఎవరంటే హెన్రీ డెరిజియో. డెరిజియోను ఆధునిక బెంగాల్ నవనిర్మాత అని అన్నది ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ. ఆధునిక బెంగాల్ నవనిర్మాత ఎవరంటే డెరిజియో. ఆధునిక బెంగాల్ నవనిర్మాత ఎవరు? డెరిజియో అని అన్నది ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. డెరిజియో శిష్యుడు కాశీప్రసాద్ గోసి. ఎవరు? కాశీప్రసాద్ గోసి. ఇతను బెంగాల్ హిందూ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతను బెంగాలీ సంస్కృతిని వ్యాపింపజేయటకు, బెంగాల్ యువతకు మార్గదర్శనం చేయటకు ప్రయత్నించాను. ఇతను ఈస్ట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనే పత్రికలు నడిపాడు. పత్రికలు ఏంటి? ఈస్ట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్,
హెన్రీ డెరిజియో నడిపిన పత్రికలు ఏంటంటే ఈస్ట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్. భారతదేశ మొదటి జాతీయ కవిగా పేరు పొందాడు. భారతదేశ మొదటి జాతీయ కవిగా పేరు పొందాడు. బెంగాలీ ఉద్యమం, యువ బెంగాలీ ఉద్యమం చేసింది ఎవరంటే హెన్రీ డెరిజియో. ఈయన స్థాపించిన పత్రికలు ఈస్ట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్. భారతదేశం మొదటి జాతీయ కవి ఎవరంటే హెన్రీ డెరిజియో. హెన్రీ డెరిజియోను ఆధునిక బెంగాల్ నవనిర్మాత అని అన్నది ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఆర్య సమాజం. ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? దయానంద సరస్వతి. ఆర్య సమాజం స్థాపించింది ఎవరు? ఆమె దయానంద సరస్వతి. ఇతను 1824లో గుజరాత్లోని టంకార్లో జన్మించాడు. అక్కడ గుజరాత్లో జన్మించాడు. ఇతని సిద్ధాంతం సత్యమేవ జయతే. ఇతని సిద్ధాంతం ఏంటి? సత్యమేవ జయతే. దయానంద సరస్వతి యొక్క సిద్ధాంతం ఏంటి? సత్యమేవ జయతే. ఇతని అసలు పేరు మూలశంకర్. ఇతని అసలు పేరు ఏంటి? మూలశంకర్. మధురలోని స్వామి విరజానంద ఇతనికి స్వామి దయానంద సరస్వతి అని పేరు పెట్టాడు. సో మూలశంకర్కి దయానంద సరస్వతి అని పేరు పెట్టింది ఎవరంటే స్వామి విరజానంద. 1875 ఏప్రిల్ 10న ముంబైలో ఆర్య సమాజం స్థాపించాడు. ఆర్య సమాజం ఎక్కడ స్థాపించాడు? ముంబైలో. ఇప్పుడు 1875లో ఆర్య సమాజాన్ని ముంబైలో స్థాపించాడు. తన ఉద్యమాన్ని ప్రధానంగా పంజాబ్, లాహోర్లో వ్యాపింపజేశాడు. ఉద్యమం ఎక్కడ ప్రధానంగా వ్యాపించిందంటే పంజాబ్, లాహోర్. ఆర్య సమాజం మొదటి శాఖ 1875లో పంజాబ్లో ఏర్పడింది. సో ఆర్య సమాజం యొక్క మొదటి శాఖ ఎక్కడ ఏర్పడిందంటే పంజాబ్. ఎక్కడ? పంజాబ్. ఇతని బోధనలో ముఖ్యమైనవి ఏకశ్రేపాసన. ఏంటంటే ఏకశ్రేపాసన విగ్రహారాధన నిషేధం, వేదాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం. ఏంటి చెప్పండి? ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన నిషేధం, వేదాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం. ఇతని నినాదం, దయానంద సరస్వతి నినాదం అంటే గో బ్యాక్ టు వేదాస్. గో బ్యాక్ టు వేదాస్. ఇతను స్వధర్మ, స్వభాష, స్వరాజ్ అనే పదాల్ని మొదటిసారిగా ఉపయోగించాడు. ఏంటంటే పదాలు? స్వధర్మ, స్వభాష, స్వరాజ్ అనే పదాల్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరంటే దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి మరణం తర్వాత ఆర్య సమాజం చీలిపోయింది. స్వామి శ్రద్ధానంద హరిద్వార్లో గురుకులను స్థాపించాడు. 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకటి గురుకుల వర్గం, ఇంకోటి కళాశాల వర్గం. గురుకుల వర్గానికేమో స్వామి శ్రద్ధానంద, కళాశాల వర్గ నాయకులు ఎవరంటే లాలా హన్స్రాజ్, లాలా లజపత్ రాయ్. గురుకుల వర్గానికి ఎవరు? స్వామి శ్రద్ధానంద. కళాశాల వర్గానికి లాలా హన్స్రాజ్, లాలా లజపత్ రాయ్. గురుకులాన్ని స్వామి శ్రద్ధానంద ఎక్కడ స్థాపించాడంటే హరిద్వార్లో. ఎక్కడ? హరిద్వార్లో గురుకులాన్ని స్థాపించాడు. ఈ కళాశాల వర్గ నాయకులు లాలా హన్స్రాజ్, లాలా లజపత్ రాయ్ లాహోర్లో దయానంద్ ఆంగ్లో వేదికని స్థాపించారు. దయానంద్ ఆంగ్లో వేదికని ఎవరు స్థాపించారంటే లాలా హన్స్రాజ్, లాలా లజపత్ రాయ్. ఎక్కడ? లాహోర్లో. స్వామి శ్రద్ధానంద్ అసలు పేరు లాలా మున్షిరామ్. స్వామి శ్రద్ధానంద్ అసలు పేరు లాలా మున్షిరామ్. ఈ గురుకుల వర్గ నమ్మకాలు ఏంటంటే ప్రాచీన హిందూ విధానంలో విద్యాబోధన ఉండాలి. గురుకుల వర్గ వాళ్ళ నమ్మకాలు ఏంటి? ప్రాచీన హిందూ విధానంలో విద్యాబోధన ఉండాలి. బాలురకు మాత్రమే విద్యాసంస్థలు. బాలురకు మాత్రమే విద్యాసంస్థలు అన్నమాట. వీటి ప్రధాన కేంద్రం హరిద్వార్. కాలేజీ వర్గం నాయకులు లాలా లజపత్ రాయ్, లాలా హన్స్రాజ్. వీరు ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రోత్సహించారు. వీరి కేంద్రం ఇక్కడ లాహోర్. వీరు లాహోర్లో దయానంద వేదిక పాఠశాలను స్థాపించారు. దీని యొక్క మొదటి ప్రిన్సిపల్ లాలా హన్స్రాజ్. ఎవరు? లాలా హన్స్రాజ్. ఆర్య సమాజం గురించి ఒకసారి చూద్దాము. ఆర్య సమాజాన్ని స్థాపించిన ఎవరు? స్వామి దయానంద సరస్వతి. ఎవరు ఆర్య సమాజం స్థాపించింది? స్వామి దయానంద సరస్వతి. ఈయన అసలు పేరు మూలశంకర్. ఇతనికి స్వామి దయానంద సరస్వతి అని పేరు పెట్టింది ఎవరంటే స్వామి విరజానంద. ఎవరు? స్వామి విరజానంద. ఆర్య సమాజం ఎక్కడ స్థాపించబడింది? ముంబైలో. ఎప్పుడు? 1875. ఆర్య సమాజం ఎప్పుడు స్థాపించబడింది? 1875లో ముంబైలో స్థాపించబడింది. ఇది ఆర్య సమాజం యొక్క మొట్టమొదటి శాఖ ఎక్కడ? పంజాబ్లో ఏర్పడింది. ఇతని బోధనలో ముఖ్యమైనవి ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన పట్ల నిషేధం, వేదాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం. వీటి నినాదం అంటే గో బ్యాక్ టు వేదాస్. ఇతను స్వధర్మ, స్వభాష, స్వరాజ్ అనే పదాలని మొదటిసారిగా ఉపయోగించాడు. స్వామి దయానంద సరస్వతి గ్రంథాలేంటి? సత్యార్థ ప్రకాశిక, వేద భాష్య భూమిక, వేద భాష్య, వేద రహస్య. ఆర్య సమాజం 1882లో గో సంరక్షణ సంఘాన్ని స్థాపించింది. సభ్యుల మధ్య కుల వివక్షను తొలగించడానికి జాతిపద తాడక మండలిను స్థాపించారు లాహోర్లో. ఎక్కడ? లాహోర్లో. కుల వివక్ష తొలగించడానికి ఏం స్థాపించారు? జాతిపద తాడక మండలి. ఎక్కడ? లాహోర్లో.
ఇతను దశసూత్ర నియమాలు రూపొందించాడు. హిందూ మతం వదిలి వేరే మతంలో చేరిన వారిని తిరిగి హిందూ మతంలో తీసుకువచ్చుటకు శుద్ధి ఉద్యమాన్ని నిర్వహించాడు. సో హిందూ మతంలో వదిలి వేరే మతం వెళ్ళి తిరిగి హిందూ మతం తీసుకురావడానికి చేపట్టిన ఉద్యమమే శుద్ధి ఉద్యమం. ఇతని మరణం తర్వాత కళాశాల వర్గం గురుకుల వర్గంగా ఆర్య సమాజం చీలికిపోయింది. కళాశాల వర్గానికి లాలా హన్స్రాజ్, లాలా లజపత్ రాయ్ ఉండగా గురుకుల వర్గానికి స్వామి సిద్ధానంద అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ కళాశాల వర్గం లాహోర్లో దయానంద్ ఆంగ్లో వేదికను స్థాపించింది. ఇక్కడ లాహోర్లో. దీనికి మొదటి ప్రిన్సిపాల్ లాలా హన్స్రాజ్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇతను వితంతు పునర్వివాహం కొరకు పోరాటం చేశాడు. చేసినారంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇతని కృషి వలన డెల్హౌసీ 1856లో వితంతు పునర్వివాహ చట్టం చేశాడు. 1856లో డెల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టం చేశాడు. వితంతు పునర్వివాహ చట్టం చేసినది ఎవరంటే డెల్హౌసీ. ఎప్పుడు 1856లో. వితంతు పునర్వివాహ గురించి పోరాడింది ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరంటే జేపీ గ్రాంట్. ఎవరు? జేపీ గ్రాంట్. 1856లో అగ్రవర్ణాల్లో మొదటి వితంతు పునర్వివాహను శ్రీచంద్ విద్యారత్న, కాళీమాతాదేవిలకు జరిపించాడు. ఎవరెవరికి? శ్రీచంద్ విద్యారత్న, కాళీమాతాదేవిలకు మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించాడు. దక్షిణ భారతదేశంలో మొదటి వితంతు పునర్వివాహాన్ని కందుకూరి వీరేశలింగం 1881 డిసెంబర్ 11 రాజమండ్రిలో గోగులపాటి శ్రీరాములు, సీతమ్మలకు మధ్య జరిపించారు. 1851లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బెంగాల్ సంస్కృత కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేశాడు. ఈ కళాశాలలో బ్రాహ్మణేతరులకు ప్రవేశం కల్పించాడు. ఈయన రూపొందించిన బెంగాలీ ప్రథమ వాచకం నేటికి వినియోగిస్తున్నారు. బెంగాలీ ప్రథమ వాచకం రూపొందించింది ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. వితంతు పునర్వివాహ చట్టం గురించి కృషి చేసింది ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. బెంగాల్ ఆధునిక గద్యానికి ఆద్యుడు. కలకత్తాలో బాలికల విద్య కొరకు రాత్రిపూట నడిచే బెతూన్ పాఠశాలను స్థాపించాడు. దీనికి ఫిలిప్ ఆర్థిక సహాయం అందించాడు. బెతూన్ పాఠశాలకు ఆర్థిక సహాయం అందించింది ఎవరు? ఫిలిప్. కలకత్తాలో బాలికల విద్య కొరకు రాత్రిపూట నడిచే పాఠశాల ఏంటి? బెతూన్ పాఠశాల. ఇతని బిరుదులు పండిట్, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్, రిఫార్మర్ ఆఫ్ ఇండియా. ఇతని బిరుదులేంటి? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బిరుదులు ఏంటంటే పండిట్, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్, రిఫార్మర్ ఆఫ్ ఇండియా. ఇతను సోంప్రకాష్ అనే పత్రికను బెంగాలీ భాషలో నడిపాడు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బెంగాలీ భాషలో నడిపిన పత్రిక ఏంటంటే సోంప్రకాష్. ఇతని బిరుదులు ఏంటంటే పండిట్, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్, రిఫార్మర్ ఆఫ్ ఇండియా. డికే కార్వే. ఆచార్య డికే కార్వే 1893లో వితంతు పునర్వివాహం చేసుకున్నాడు. 1896లో హిందూ విడో హోమ్ స్థాపించాడు. స్థాపించిన ఎవరంటే డికే కార్వే. 1916లో పూణేలో భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఎక్కడ? పూణేలో భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇదే మన దేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయం. భారతదేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఎవరంటే డికే కార్వే. ఎక్కడ స్థాపించాడంటే పూణేలో. హిందూ విడో హోమ్ని స్థాపించాడు. ఎక్కడ? బాంబేలో. హిందూ విడో హోమ్ని బొంబాయిలో స్థాపించాడు. హిందూ విడో హోమ్ స్థాపించేవారంటే డికే కార్వే. భారతీయ మహిళా విశ్వవిద్యాలయం స్థాపించేవారంటే డికే కార్వే. రామకృష్ణ పరమహంస. ఇతని అసలు పేరు గదాధర చటోపాధ్యాయ. రామకృష్ణ పరమహంస అసలు పేరేంటి? గదాధర చటోపాధ్యాయ. ఇతను శారదాదేవి భక్తుడు. కలకత్తా దగ్గర దక్షిణేశ్వర్లోని కాళీ ఆలయంలో పూజారిగా పనిచేసేవాడు. ఈ ఆలయాన్ని నిర్మించిన ఎవరంటే రాసమణి దేవి. రామకృష్ణ పరమహంసకు గురువు ఎవరు అంటే ఈశ్వరి పూరి. రామకృష్ణ పరమహంస అసలు పేరేంటి? గదాధర చటోపాధ్యాయ. ఇతను దక్షిణేశ్వర్లోని కాళీ ఆలయంలో పూజారిగా పనిచేసేవాడు. ఈ ఆలయాన్ని నిర్మించిన ఎవరు? రాసమణి దేవి. రామకృష్ణ పరమహంస గురువు ఎవరు? ఈశ్వరి పూరి. 1860లో శారదామణి అనే బాలికను వివాహం ఆడాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? శారదామణి. రామకృష్ణ పరమహంస యొక్క బోధనలు ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ, భగవంతుడు ఒక్కడే, సత్ప్రవర్తన ద్వారా మోక్షం పొందాలి. ఏంటంటే మానవ సేవే మాధవ సేవ, భగవంతుడు ఒక్కడే, సత్ప్రవర్తన ద్వారానే మోక్షం పొందాలి.
ఇతని శిష్యుల్లో ముఖ్యమైన వాడు నరేంద్రనాథ్ దత్త. ఎవరు? నరేంద్రనాథ్ దత్త. స్వామి వివేకానంద అసలు పేరే నరేంద్రనాథ్ దత్త. స్వామి వివేకానంద అని పేరు సూచించింది ఖేత్రి రాజ్. రామకృష్ణ యొక్క ముఖ్యమైన శిష్యుడు నరేంద్రనాథ్ దత్త అంటే స్వామి వివేకానందే. స్వామి వివేకానంద అని పేరు సూచించేది ఎవరంటే ఖేత్రి రాజు. 1863 జనవరి 12న బెంగాల్లో జన్మించాడు. వివేకానందుడు ఎక్కడ జన్మించాడు? బెంగాల్లో 1863 జనవరి 12న జన్మించాడు. 1893 చికాగోలో జరిగిన సర్వమత సమావేశంలో పాల్గొని హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎక్కడ జరిగిన సమావేశంలో? చికాగోలో జరిగిన సమావేశంలో. 1895లో అమెరికాలో న్యూయార్క్లో మొదటి వేదాంత సొసైటీని స్థాపించాడు. మొదటి వేదాంత సొసైటీని స్థాపించారంటే స్వామి వివేకానంద. ఎక్కడ? న్యూయార్క్లో. ఇతను బేలూరు వద్ద 1890లో రామకృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఎక్కడ రామకృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించాడంటే బేలూరు వద్ద. దీనిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి రామకృష్ణ మఠం, ఇంకోటి రామకృష్ణ మిషన్. రామకృష్ణ మఠం ఏమో ఆధ్యాత్మిక సంస్థ, రామకృష్ణ మిషన్ సామాజిక సేవా సంస్థ. మఠం ఏమో ఆధ్యాత్మికానికి, మిషన్ ఏమో సామాజిక సేవా సంస్థ. 1887లో భారానగర్లో రామకృష్ణ మఠంను, 1897లో బేలూరులో రామకృష్ణ మిషన్ను వివేకానందుడు స్థాపించాడు. భారానగర్లోనేమో రామకృష్ణ మఠాన్ని, రామకృష్ణ మిషన్ ఏమో బేలూరులో స్థాపించాడు. 1898 నుండి ఈ 2 సంస్థలకు ప్రధాన కేంద్రం బేలూరే అయింది. ఎప్పటి నుంచి? 1898 నుంచి ఈ 2 సంస్థలకు ప్రధాన కేంద్రం బేలూరే అయింది. వివేకానందుని పత్రికలు ప్రబుద్ధ భారత్, ఉద్బోధన. ఏంటి? వివేకానందుని పత్రికలు ప్రబుద్ధ భారత్, ఉద్బోధన. ప్రబుద్ధ భారత్ ఏమో ఇంగ్లీష్లో ఉంటే ఉద్బోధన బెంగాలీలో ఉండేది. బెంగాలీ ఏంటి? ఉద్బోధన. ఇంగ్లీష్ అయితే ప్రబుద్ధ భారత్. ఇతని జన్మదినం జనవరి 12 జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించారు. జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడంటే జనవరి 12. అన్ని జాతుల్లో ఉండే పేదలే నేను విశ్వసించే ఏకైక దైవం అని వివేకానందుడు ప్రకటించారు. అన్ని జాతుల్లో ఉండే పేదలే నేను విశ్వసించే ఏకైక దైవం అని ప్రకటించేది ఎవరంటే వివేకానందుడు. ఇతని రచనలు రాజయోగ, కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ, నా గురువు. స్వామి వివేకానందుని రచనలు ఏంటి? రాజయోగ, కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ, నా గురువు. వివేకానందుడు 1902 జూలై 4న మరణించాడు. 1902లో ఇతని మరణం తర్వాత వీటిని నిర్వహించింది మార్గరెట్ నోబుల్. ఎవరు? మార్గరెట్ నోబుల్. ఈమెను వివేకానందుడు సిస్టర్ నివేదిత అని పిలిచేవాడు. వివేకానందుడు ఏమని పిలిచాడు? సిస్టర్ నివేదిత. వివేకానందుని నినాదం దరిద్ర దేవో భవ. స్వామి వివేకానందుని నినాదం ఏంటి? దరిద్ర దేవో భవ. స్వామి వివేకానంద అసలు పేరేంటి? నరేంద్రనాథ్ దత్త. వీరి ప్రధాన కేంద్రం ఏంటిది? వీళ్ళది బేలూరు. వివేకానంద పత్రికలు ఏంటి? ప్రబుద్ధ భారత్ ఏ భాష? ఇంగ్లీషు. ఉద్బోధన ఏ భాష? బెంగాలీ. జనవరి 12 భారతీయ యువజన దినోత్సవంగా ఇతని బర్త్డేని జనవరి 12న జరుపుకుంటారు. అన్ని జాతులను పేదలే నేను విశ్వసించే ఏకైక దైవం అన్నాడు. ఇతని రచనలు ఏంటంటే రాజయోగ, కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ, నా గురువు. ఇతని మరణం తర్వాత రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాన్ని చూసుకున్నవారంటే మార్గరెట్ నోబెల్. ఈమెని వివేకానందుడు సిస్టర్ నివేదిత అని పిలిచాడు. ఇతని నినాదం ఏంటంటే దరిద్ర దేవో భవ.